హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో 30th యానివర్సరీ ఉందన్నమాట. సో దానికి నాకు ఒక యాక్ట్రెస్ ఇన్విటేషన్ ఇచ్చిందనమాట. సో ఇవాళ మా ఊళ్ళో బోనాలు ఉన్నా నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాను బేసికల్గా. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా, అంటే మెట్రో స్టేషన్ దగ్గర. ఈ నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళి, సో జూబ్లీహిల్స్లో మా మైకా స్టోర్లో యాక్ట్రెస్కి మేము జ్యువెలరీ ఇస్తున్నాం అన్నమాట. సో ఆ జ్యువెలరీ తీసుకొని సో అక్కడ నుంచి షూట్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ మేము రామోజీ ఫిలిం సిటీకి రావాలి. సో మెట్రో నుంచి మళ్ళీ జూబ్లీస్కి వెళ్తా. సో ఈ వీడియోలో మొత్తం మనం రామోజీ ఫిలిం సిటీ టూర్ మొత్తం చూద్దాం. జస్ట్ కీప్ వాచింగ్. యాక్చువల్గా నేను కింద నుంచి వస్తుంటే సెక్యూరిటీ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత, బాబు నువ్వు వీడియోస్ చేయొద్దు, ఏ వీడియోస్ చేసిన అన్నీ డిలీట్ చేసేయమని అన్నాడు. ఎందుకో నాకు ఇట్లా అర్థం కాలే. సరే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నా అని చెప్పేసి కింద ఆడనైతే కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసిన, మళ్ళీ తర్వాత రికవరీ చేస్తుందండి. నేను మైకా సిల్వర్ జ్యువెలరీకి వచ్చినాను అనమాట. సో యాక్చువల్గా మేము మైకా సిల్వర్ జ్యువెలరీ వాళ్ళకు యాక్ట్రెస్కి మేము జ్యువెలరీ స్పాన్సర్ చేస్తున్నాం అనమాట బేసికల్గా. సో ఆ ఈవెంట్కి ఆ యాక్టర్స్కి మేము జ్యువెలరీ స్పాన్సర్ చేస్తున్నాం. సో అందుకే నాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట బేసికల్గా. సో యాక్టర్ ఎవరు, ఆ బ్లాగ్ అతను ఎలా షూట్ చేసుకుంటుంది, మేము ఎట్లా జర్నీ చేస్తాం, ఆ ఈటీవీ ఆ షో ఎట్లా అవుతుంది కంప్లీట్గా. లెట్స్ వాచ్. ఉక్కిలేరా లోపల ఉన్నారా? అయ్యో అంతకు ముందు రింగ్ నువ్వు మేడం తీసి ఇచ్చావు కదా, కుందన్ స్టైల్. సో ఇది లుక్. లేదు, వేరే వాళ్ళ సేల్ డీడీలు ఇద్దరు ఇది రెఫరెన్స్ సంతకాలు వాళ్ళ సేల్ డీడీ పెట్టాలి, మనది కాదు. మనది ఇచ్చేసిన అయిపోయింది. వీడియోనే భారత్. హాయ్, ఈ ఛానల్ పేరు ఏంటి? భారత్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేసుకోండి, మీకు పెడుతున్నా. ఒక అసిస్టెంట్, ఒక మేనేజర్ కూడా ఉండాలబ్బా. మీకు మేనేజర్ కావాలా మేడం? కావాలి, అంతా చూసుకునేటట్టుగా. ఒకసారి లొకేషన్ పంప. మూర్తి సార్ పెట్టిండు, నాకు డిలేట్ అయింది. లోపలికి వచ్చిన నేను లోపలికి ఇప్పుడే గేట్ లోపలికి వచ్చిన. అక్కడ ఉన్నారా మీరు? ఉన్నారా? ఒక్క నిమిషం. బిఏబి గేట్ ఇది. మా అన్నయ్య ఒక్క నిమిషం ఫోటో. 700 నుంచి 7 కోట్లకి వెళ్ళిపోయినా. అందుకని కొంచెం ఊపు ఉంటుంది, వాళ్ళ కలిసి కలవాలి. అంత హడావుడు.
చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈటీవీ 3 యానివర్సరీ అంట. నేను ఫస్ట్ టైం నేను అంటే ఇంత పెద్ద సెలబ్రేషన్స్ చూడడం కానీ, ఆర్టిస్ట్లని, డైరెక్టర్స్ని, హీరోస్ని అంటే లైవ్ ఈటీవీ లైవ్ జరుగుతుందన్నమాట. సో అక్కడ క్యారవాన్స్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క క్యారవాన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్లు ఆడతారు కదా మధ్యలో షోస్లో, ఆ డ్యాన్స్ ప్రాక్టీసెస్ ఇట్లా అక్కడే వస్తున్నాయి. బట్ థింగ్ ఏంటంటే ఫొటోస్ తీయనిస్తలేరు, వీడియోస్ ఇట్లా తీయనిస్తలేరు, తీసే గుంజుకుంటారంట. సో మిగతాది ఏముందో చూద్దాం. ఇంకా చూపెడతా, నా వల్ల అయినంత మాత్రం చూపెడతా. యాక్చువల్గా లంచ్ డిన్నర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు వీడియోస్ తీయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే వీడియోస్ తీసినా, ఫొటోస్ తీసినా ఫోన్ తీసేసుకుంటారు. అండ్ చుట్టుముట్టు చూసినా మొత్తం సెలబ్రిటీస్, యాక్టర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో వీడియోస్ అస్సలు తీయట్లేదు. ఈ వీడియో కూడా నేను ఎవరైనా లేనిది చూస్తలే అని చూసి మాత్రమే తీస్తున్నాం. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈవెంట్ అయితే. ఈటీవీ 30 యానివర్సరీ చాలా పెద్ద జరిగింది అనుకునేమో కానీ సూపర్. తింటున్నా నేనైతే. అంత వాటర్ తినేస్తాను బాగుంది, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది యాక్చువల్లీ. ఎట్లా సూపర్ ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది ఆరెంజ్ వేసి సంథింగ్ ఏదో ఉంది, ఎక్సలెంట్. వాటర్ మిలన్ పానీపూరి అది. అవును, మళ్ళీ అది స్పైసీ, ఇది బబ్బుల్ గమ్ అండి. ఏం టేస్ట్ చేస్తున్నావు భయ్యా ఇప్పుడు? బబుల్ గమ్ టేస్ట్ చేస్తున్నావా? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఎలా ఉంది భయ్యా టేస్ట్? బబుల్ గమ్ చూయింగ్ గమ్ తిన్నట్టుంది. ఓకే, ఒకసారి అదొకసారి టేస్ట్ చేయగలుగుతావా? మధ్యలో ఉంది. ఓకే, యాక్చువల్లీ నేను మళ్ళీ పోయి కొత్త జ్యూసెస్ తెచ్చుకున్నాను, మాక్టైల్స్. నీ పరంగా మాక్టైల్స్ బబుల్, ఇది లావెండర్, ఇది ఇట్లా లావెండర్, ఇది ఇట్లా లావెండరే, ఇది లావెండర్, ఇది లావెండర్, అది ఫిజ్ కానీ ఇది వేటిలో గట్టిగా ఉంది, స్ట్రాంగ్ ఉంది అది. ఇది సేమ్, ఇది మనం మ్యాజిక్ మ్యాండ్, ఇది మచ్ బెటర్. మ్యాజిక్ మ్యాండ్ అవుతుంది సేమ్, కొంచెం స్ప్రైట్ తాగినట్టే ఉంది కానీ లావెండర్ కోక్, లావెండర్ మాక్టైల్ చాలా బాగుంది. బేసికల్గా అన్నిటికన్నా ఈ మాక్టైల్ బాగుంది. బబ్లింగమ్ అంట, స్ట్రాబెరీ అంట, ఫిజ్ అంట, ఇది లావెండర్ మాక్టైల్ అంట. సో అన్ని మాక్టైల్స్ వల్ల ఇది బాగుంది బేసికల్గా. ఎలా ఉంది? అదే ఎలా ఉంది? ఇది బాగుంది బేసికల్, ఇది మంచిగా ఉంది. వాటర్ మిలన్ టైప్ ఉంది. వాటర్ మిలన్ కాదు, ఇది కొంచెం స్ప్రైట్ తాగినట్టే ఉంది కానీ మరి టేస్ట్ బాగుంది. ఇది లావెండర్ వచ్చి ఇది బాగుంది, అది చాలా స్ట్రాంగ్ ఉంది. అది అంటే మనం లెమన్ టీ తాగుతాం చూసినామా, లెమన్ టీ ఒకవేళ కూల్ ఉంటే ఎట్లుంటుంది అట్లుంది అది. అంటే లెమన్ టీ కూల్ ఉండదు అనుకో. కాదు, సేమ్ ఇప్పుడు మనం ఊర్లలో షర్బత్ అమ్మ నీకు ఒకసారి చూసాం, ఐడియా ఉందా? అట్లా సేమ్ ఎగ్జాక్ట్, కానీ ఫ్లేవర్ కొంచెం టైప్స్ ఆఫ్ వేరే ఉంది ఫ్లేవర్. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఈటీవీ 30 యానివర్సరీకి వస్తా అని చెప్పేసి. బేసికల్ ఏంటంటే మా మయూకా సిల్వర్ జ్యువెలరీ స్పాన్సర్ చేసింది అనమాట మహాతి మ్యామ్కి. అంటే తను సీరియల్ యాక్టర్స్, సో తను స్పాన్సర్ చేయడం వల్ల దానికి నాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. తిను ఎవరు అనుకున్నావు, మహాతి మ్యామ్కి మేకప్ ఆర్టిస్ట్ తిన. సో అన్ని మేకప్స్ కానీ ఇతనే చూసుకుంటాడు, ఏ ఈవెంట్కి కానీ ఏ షూటింగ్ కానీ తిని మేకప్ చూసుకుంటాడు అనమాట. సో నాకు ఆ మహాతి మ్యామ్ ఇన్వైట్ చేసిందనమాట ఈటీవీ 30 యానివర్సరీ. బట్ నేను ఎప్పుడు ఏ హీరోని చూడలేదు. బట్ ఈవెంట్లో రాజమౌళి గారిని, నాని గారిని, ఇంకా శివాజీ గారిని, మరి ఎంతోమంది యాక్టర్స్ని, కమెడియన్ని చేయమని అని నేను చిన్నప్పటి నుంచి చూసిన సీరియల్ యాక్టర్స్ అందరినీ ఒకటేసారి చూసిన, సినిమా హీరోలు అందరినీ ఒకటేసారి చూసిన ఆన్ స్టేజ్. నేను ఇక్కడ కూర్చుంటే నా ముంగట సీట్లోనే నాని గారు కూర్చున్నారు, అక్కడ కొంచెం ముంగట రాజమౌళి గారు కూర్చున్నారు అనమాట. థింగ్ ఏంటంటే ఫొటోస్ అక్కడ ఫొటోస్ ఆయన తీసిన ఏం చేసినా
ఫోన్ గుంజేసుకుంటారు. అందుకే భయంతో నేను తక్కువ తీసిన. ఇది తింటప్పుడే కొంచెం ఎవ్వరు చూస్తలేరని బాగా తీస్తున్నాను. మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఏం తెలుసా భయ్య, మనం ఇటు మనం బ్యాక్ సైడ్ వచ్చినాము, ఫ్రంట్ సైడ్ శేఖర్ కమల డైరెక్టర్ వెళ్ళాడు. మేడం చెప్పింది. అవునా? యాక్చువల్ మేము స్టార్టింగ్లో వస్తే ఫస్ట్ రోలో కూర్చుంటుండే. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, నువ్వు కూర్చున్న తర్వాత నిన్ను ఎవ్వరు లేపరు. ఎందుకంటే లేపితే ఫీల్ అవుతారు ఏమన్నా, ఎందుకంటే అందరు యాక్టర్స్, అందరు సెలబ్రిటీస్. నువ్వు కూర్చున్న తర్వాత ఎవ్వరు నిన్ను లేపరు. సో కొంచెం లేట్ రావడం వల్ల 4th రోలో మేము కూర్చున్నాం. ఫస్ట్ రోజు సెకండ్ రోలో ఫస్ట్ రోలే మంచిగా కూర్చుండే. నేనైతే మేడం పక్కగా కూర్చున్నాను బేసికల్గా. బట్ ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. చాలా బాగా జరిగింది ఒక ఎక్స్పీరియన్స్ ఓవర్ ద రామోజీ ఫిలిం సిటీ. జ్యూస్ ఇది అమ్మా, ఇది ఫిజ్ జ్యూస్ అంట. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? అమ్మా ఇది ఎట్లా ఉంది? మంచిగా వస్తుందా లేకపోతే ఊరికట్టే? మంచిగా ఉంది కానీ సంథింగ్ ఇది ఇట్లా వేరేలా ఉంది. ఇది అయితే రస్క్ బన్ చాలా 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 బాగుంది. రస్క్ ఏం బన్నా? రస్క్ బన్నా, రస్క్ మలై, సారీ రస్క్ మలై. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసికల్ చెప్పాలంటే నేను వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఏం తింటాడు? నా లిమిటెడ్గా తింటాడు. అసలు ఇక న్యాయం చేయాలంటే నాన్ వెజ్ ఎవరైతే తింటారో వాళ్ళు మాత్రమే ఇంత ఫుడ్కి న్యాయం చేస్తాడు. నా అలాంటి వాడు మాత్రం అస్సలు న్యాయం చేయడు నాకు తెలిసారి. ఇది టేస్ట్ యావరేజ్, ఇది యావరేజ్. ఇది అది ఎట్లనో ఉండదు, దాన్ని చూస్తేనే ఎట్లనో ఉండదు. ఇప్పటికీ యాక్చువల్గా కొంచెం తిన్నా అన్నీ కవర్ చేసాను నేనైతే. బేసికల్గా నువ్వేం కవర్ చేసి అన్నీ కవర్ చేసిన? నేను అన్నీ కవర్ చేయలేదు. ఓన్లీ నాన్ వెజ్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. నాన్ వెజ్ కూడా అన్నీ కవర్ చేయలేదు, అంతే ఉన్నాయా? కానీ వెజ్లో నేను అన్ని కవర్ చేసేసిన. సంథింగ్ దాని పేరు పెట్టిన నాకు తెలియదు భయ్యా. నాకు ఇది బాగా నచ్చింది. అది ఇప్పటికి చెప్పిన ఇంటికి పార్సల్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మా మేడం ఏమంటారా తెలియదు. మేడం ఒప్పుకోద్దురు. మేడం ఎందుకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. కానీ ఇంతమందిలో అట్లా చేస్తే బాగోదు. అది నీకెలా ఉంది? వేరే వేరే స్టార్టర్స్, మొత్తం రకరకాల స్టార్టర్స్. నేను స్టార్టర్స్ ట్రై చేసినాను. ఏమంటారు, సూప్స్ చేయాలి. ఎందుకంటే వన్స్ సూప్ తాగిన అనుకో నేను వెరైటీ ఏం తెలియదు. రైస్ తిన్నా, కర్డ్ రైస్ తిన్నా, సూప్స్ అయినా, స్వీట్ తిన్నా. ఇంకా అక్కడ చాట్లు ఉన్నాయి. ఆ చాట్స్ లేదు, ఎందుకంటే బయట రోడ్ మీద నేను టేస్ట్ చేయగలుగుతానా? ఇది బాగుందబ్బా చెప్పాలంటే. అంటే లైక్ మైలా ఉంది అంటే మెంటల్ హౌస్లా ఉందా? లేదు, ఇప్పుడు మనము ఏమంటే సెంటర్ ఫ్రై చేసుకుంటే ఎంత ఒక కూల్నెస్ ఎట్లా ఇస్తుంది బేసికల్గా అట్లుందనమాట. తెచ్చుకోవచ్చు. ఇది ఒక ఫ్లేవర్ కదా, నేను ఇంకో ఫ్లేవర్ ఇట్లా ట్రై చేస్తా, ఇంకో ఫ్లేవర్ ఇట్లా ట్రై చేస్తా. ఇట్లా నేను చూపెడతాను. నేను ఏం తిన్నా తాగినా లాస్ట్కి ఈ వాటర్ బాటిల్ తాగితేనే నాకు కడుపు నిన్నట్టు ఉంటుంది. అప్పటి వరకు నాకేం అనిపించదు అనమాట. ఇప్పుడు వాటర్ బాటిల్ తాగినా కదా, ఇప్పుడు నువ్వు నాకు అమృతం తెచ్చిపెట్టి నా కడుపులోకి నేను ఇది తినాను ఇంక అంతే. వన్స్ వాటర్ ఇస్ లాస్ట్ మీల్, ఫుడ్ అన్నీ ఇంకా బాయ్ బాయ్.